అన్నారు. సుదర్శన్ రెడ్డికి కేవలం 300 ఓట్లే వచ్చాయని, మిగిలిన 15 ఓట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. తెలంగాణలోని 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు ఓటేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మొన్న జరిగింది. చాలా విచిత్రంగా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు అడ్డంగా మరొక్కసారి తెలంగాణ ఎంపీల ఓట్లు అమ్ముకున్నది, అడ్డంగా మరొక్కసారి దొరికిపోయిండు. ఇలా ఓటు నోట్లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదే విధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు. ఇలా జైరాం రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. మరి 300 ఓట్లే ఎట్లా పడ్డాయి అంటే 15 ఓట్లు ఎటుపోయినాయి అంటే ఈ 15 ఓట్లల్లా 8 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్కి ఇలా ఓట్లేసింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే అంత స్పష్టంగా మీరు చూడొచ్చు. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇగోండి, రేవంత్ రెడ్డి గారు వారి ఎంపీలందరూ కూడా పోయి నిర్మలా సీతారామన్ గారికి కలిసి బొకే ఇచ్చి మేము ఓట్లు మీరు చెప్పినట్టు ఓట్లు మేము ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్కి వేసిరు మా ఎంపీలని. ఇగోండి, ఇది క్లియర్గా చూపిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఎంపీలు అందరు కూడా పోయి మేము ఓట్లు వేసినామని నిర్మలా సీతారామన్ గారికి షాల్వా కప్పి బొకే ఇచ్చింది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు.